నమస్కారం అండి. నలదమయంతుల కథలో 17వ భాగం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అది విని మహారాజా మీ వల్లెపాటు పడిన ప్రదేశం దాటి మనం 3 ఆమడల దూరం ముందుకొచ్చాం. ఇప్పుడు రథాన్ని ఆపి ఆ వస్త్రాన్ని తిరిగి తెచ్చుకున్న సమయంలో మనం విదర్భ రాజ్యాన్ని చేరగలం. వస్త్రాన్ని కోరుకున్నచో స్వయంవర సమయం మించిపోవును. తమ అభిష్టమును తెలుపమని ప్రధేయపడినాడు. అప్పుడు ఋతుపర్ణుడు వస్త్రం పోయినా కానీ స్వయంవరానికి అవశ్యం చేరుకొనవలెను. కావున రథమును శీఘ్రముగా నడిపించమని ఆదేశించాడు. నలుడు అతి వేగంగా రథమును నడుపసాగెను. ఆ విధంగా పోవుచుండగా ఆకాశం పర్యంతం వ్యాపించి ఉన్న ఒక శమీక వృక్షమును చూచి ఋతుపర్ణుడు, ఓయి సారథి, శమీక వృక్షం అతి రమణీయమైన ఉన్నది, ఒక్కసారి రథాన్ని నిలుపమని చెప్పి విల్లందుకుని మంత్రమును పఠించి శరమును విడిచాడు. అంతా శమీక వృక్షమున ఉన్న ఆకులు ఒక్కటైనను తప్పక అన్నింటికీ రంధ్రములు పడినవి. ఆ విచిత్రమును చూడమని మహారాజు నలునితో చెప్పగా నలుడు ఆ వృక్షం క్రింద నిలిచి ఆ పత్రాలను చూసి ఆశ్చర్యపడుతుండగా ఆకాశాన కలిపురుషుడు అతడికి దర్శనమిచ్చి, ఓ నలమహారాజా, నేటితో నీ దుర్దినాలు ముగిసిపోయినాయి. నేటి మొదలు నీవు ఎప్పటిలా సుఖాలను అనుభవించగలవు అని ఆశీర్వదించాడు. ఆ మరుక్షణమే కర్కోటకుడు వచ్చి ముందు నలుని పాదాలు తాకిన చోట మరలా తాకి విషమును గ్రహించుకొని పోయాడు. అంతటా కలిపురుషుడు నలుని ఎదుట నిలిచి చింతాక్రాంతుడై ఇట్లు చెప్పాడు, ఓ నలమహారాజా, దమయంతిని నీవు వివాహం చేసుకున్నావని అసూయతో నిన్ను ఎన్నో కష్టాల పాలు చేశాను. నాయందు దయ ఉంచి నన్ను మన్నించు, ఆగ్రహంతో శపించబోకంటూ వేడుకుని కలిపురుషుని చూసి నలుడు, అయ్యా, జరిగిందంతయో నా ప్రార్థనావశమున జరిగినది అంతే, కానీ ఇందులో మీ దోషం ఎంత మాత్రము లేదు. నేను నిన్ను శపించబోవును అను చింత మీకు వలదు అని నలమహారాజుతో కలిపురుషుడు, ఓ రాజా, నీవు ఎంత దయాద్ర హృదయుడవు. నీ పరోపకార బుద్ధికి మెచ్చి నీకు ఏదైనా ఒక వరం ఇయ్యవల్లని నా మనసు పరితపిస్తున్నది. దయచేసి ఏదైనా వరమును కోరుకొనుమని అనుగ్రహించదా అన్నాడు. అప్పుడు నలుడు, అయ్యా, ప్రస్తుతం మీరు నాయందు దయ ఉంచి నన్ను రక్షింపుడు. సకల లోకములలోనూ మిమ్మల్ని మించిన దైవము లేదు. ఎంతటి బలవంతుడైనా మిమ్మల్ని గెలవలేడు. మీ అనుగ్రహం చేత సకల భోగభాగ్యాలు సమకూరగలవు. నన్ను అనుగ్రహించి నా పేరు ఈ లోకమున స్థిరంగా నిలిచి ఉండిపోతున్నట్లు నా పేరు తలుచుకొని నా చరిత్ర నిర్మలమైన మనసుతో విని ఉండిన చదివిన వారలకు కలిబాధలు లేకుండా వరము ఇవ్వవలను. అంతేకాక ఈ శమీ వృక్షము కింద నిలిచిన వారిపై తమ ప్రభావము సోకకుండా ఉండునట్లు చేయవలేనన్నాడు. అప్పుడు కలిపురుషుడు, ఓ మహారాజా, నీవు కోరిన వరములను నీకు అనుగ్రహించితిని. సముద్రం మేర తప్పినను, నక్షత్రాలు నింగిపై రాలినను, నవగ్రహాలు దిశను తప్పి చరించినను నా మాట తప్పదు. నీవు శీఘ్రముగా పోయి పుష్కరుని జయించి రాజ్యమును, బంధువులను, మిత్రులను, భార్యాబిడ్డలను చేరుకుని సుఖముగా రాజ్య పరిపాలన చేసుకొను అని పలికి అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుండి కలిపురుషుడు నిలిచి ఉన్న శమీక వృక్షమునకు కలివృక్షమని పేరు కలిగి లోక ప్రసిద్ధిగా అంచినది. ప్రజలు ఆ వృక్షం యొక్క నీడను కూడా ప్రవేశించక దూరంగా పోవుచుండిరి. నేటికి సమాప్తం. తదుపరి భాగం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.